పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. రండి, 9వ రోజు నవదిన ప్రార్థనలకు ప్రభు నామములో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్య సప్రసాదనాథుడు ఈరోజు శుక్రవారం కల్వరిగిరి వైపు చూస్తూ, కల్వరిగిరిలో సిలువ క్రింద నిలబడుతున్నటువంటి ఆ తల్లి వైపు చూస్తూ నిత్యంగా సహాయం చేసే సహాయమాతను మనం ఈరోజు ప్రార్థనలు అడుగుదాం. లెట్స్ ప్రే టు that wonderful mother of perpetual help who stands under the cross on this Friday. Let us invite the Eucharistic Lord. రండి ఆరాధించెదము దేవాది దేవుని, రండి కీర్తించెదము రాజాదిరాజుని, చేతులను పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగడెదము క్రీస్తు నాథుని. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్రసారమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఇంకొక రోజు కూడా మనము నవదిన ప్రార్థనలు రేపటి దినం గడిపిన పిదప పండుగ కోసం సిద్ధపడుతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి గడియ ప్రార్థిస్తాం. ఒక కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎడతగక ఈ 2-3 కుటుంబాలు ప్రతిరోజు అర్పిస్తున్నారు, వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. అలాగే బోలినేని మేరీ ఆరాధ్య 6వ జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, జ్ఞానం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బోలినేని మేరీ ఆరాధ్య 6వ జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్న ఏరువా శౌరి నిహారిక జీవితంలో దేవుడు చేసిన మేలులకు గుర్తించగా మంచి ఉద్యోగం కొరకు, ఆరోగ్యం కొరకు మరియు రాబోయే రోజులలో కూడా దేవుడు దీవెనలు ఆమెపై మెంటుగా కురిపించినట్లుగా దేవుని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఏరువా, మరెడ్డి మరియు సునీత. అలాగే నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడినటువంటి ఏరువా శౌరి నిహారిక హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఒక కుటుంబంలో ప్రభు చేసిన మేలుకు కృతజ్ఞతగా హృదయ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి, సంతానం కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. హృదయ రెడ్డి జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఫాదర్ సిరిల్ గారు చెప్పిన ప్రవచనం ప్రకారం నా కుమారునికి అబ్రాడ్లో జాబ్ వచ్చినది, జాబ్లో జాయిన్ అయి ఉద్యోగం కూడా మంచిగా చేస్తుంటున్నాడు. కుటుంబ సభ్యులకు, బంధుమిత్రుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, దేవుని కృప వారికి ఎల్లప్పుడూ తోడే ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గోలి క్లారా, గోలి వినయ్ కుటుంబం. ఒకరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి కుటుంబంలో జన్మించబోయే చిన్నారి బిడ్డ మంచి ఆరోగ్యం, సుఖప్రసవం, వారి ప్రత్యేక తలము నెరవేరినట్లుగా మర్యాదలి సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. డాక్టర్ జి బాల ప్రణీత్ రెడ్డి, డాక్టర్ ఎం మేరీ సాహిత్య రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు యేసు తిరుగుదేమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏ జోసఫ్ విజయ్ కుమార్ రెడ్డి మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏ లక్ష్మీరెడ్డి స్వరూపారాణి కుటుంబం. అలాగే జి జ్ఞానయ్య ఆత్మశాంతి కొరకు అతని ఆత్మ పరలోకం చేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అల్లం జోసఫ్ రెడ్డి, శౌర్యులు, సౌమిత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, చేయి పనులు దేవుడు సహాయం, ప్రత్యేక తలం నెరవేరినట్లుగా సౌమిత్ మంచి ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, దేవుని దీవెనలు, కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోసఫ్ రెడ్డి కుటుంబం. వరుణ, రేణుక బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీజ జన్మదినోత్సవంగా ఇంతవరకు ఆమెను కాచి కాపాడి సంరక్షించి దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలం నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు కె ఆనంద్ రెడ్డి విమల.
శ్రీజ జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఏఆర్ఎం రెడ్డి పార్థిక్ అంతని ప్రతీక మేరీ జన్మదిన సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం వీసా ప్రయత్నాలు ఫలించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏఆర్ఎం రెడ్డి అంతని ప్రతీక మేరీ జన్మదిన హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. దొందేటి ఇన్నారెడ్డి నిర్మల మేరీ కుటుంబంలో దేవుడు చేసిన పేరులకు కృతజ్ఞతగా నూతన గృహాన్ని దయచేసినందుకు కృతజ్ఞతగా టోనీ రియాన్స్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు దేవుని కృపలో ఎదిగినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మొంటేడు జోసఫ్ రెడ్డి వేలాంగని మేరీ కుటుంబమును ప్రభు గడిచిన నెలంతా యేసు పరిశుద్ధ రక్త కోటలో దాచుకొని భద్రంగా కాపాడినందుకు కృతజ్ఞతగా సెప్టెంబర్ మాసమంతా వారి బిడ్డలకు మౌనిష, పవన్, ప్రేమ్, ఈశాన్లను యేసు తిరుగుదయమునకు అర్పిస్తూ బంగారు భవిష్యత్తు కొరకు ఇచ్చినందుకు దీవించినట్లుగా ఫాదర్ సిరిల్ గారి వారి బృందమునకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కొమారెడ్డి, లూర్ద్ రెడ్డి, స్రవంతి కుటుంబంలో దేవుడు చేయబోయే బేనులకు కృతజ్ఞతగా ఆరోగ్య మాత, వేలాంగని మాత పండుగ సందర్భంగా కుటుంబంలో శాంతి, సమాధానం, మంచి ఆరోగ్యం, సమృద్ధి, సంరక్షణ కొరకు ప్రదీప్తి, దైవిక్ మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన వారి కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏర్వా జోసఫ్, సుధీర్ రెడ్డి, శ్వేత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినందుకు కృతజ్ఞతగా ఏర్వా సోహన్ రెడ్డి మంచి ఆరోగ్యం, జ్ఞానం, దైవభక్తి కలిగి జీవించినట్లుగా ఏర్వా జార్జ్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రీతికి ప్రభు 3 గంటల ప్రార్థన ద్వారా మంచి క్యాథలిక్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా వేల వందనాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి చిన్న కుమార్తె మంచి జ్ఞానం, మంచి జీవిత భాగస్వామి, లైఫ్ సెటిల్మెంట్ కొరకు, పెద్ద కుమార్తె సంతాన వరం, బిజినెస్లో అభివృద్ధి, మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ కోటి రత్నకుమారికి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినందుకు మరియ తల్లికి కృతజ్ఞతగా దాసరి సుజాత జన్మదిన సందర్భంగా మంచి ఆరోగ్యం, నూతన గృహ కొనుగోలు విషయంలో దేవుని సహాయం, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కొరకు కమలాకర్, అమృతాకర్, దివ్య బాలమ్మపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దాసరి సుజాత హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మిస్టర్ అండ్ మిస్సెస్ ఆర్ వినోద్ కుమార్ కుటుంబం, మిస్టర్ అండ్ మిస్సెస్ డి మాథ్యూపాల్ కుటుంబం, రాహుల్, సుష్మిత, ఎలిజబెత్ కుటుంబం మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, ఆర్థిక అభివృద్ధి కొరకు, అలాగే ఐశ్వర్య మరియు వినోద్ కుమార్ జన్మదిన దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఐశ్వర్య మరియు వినోద్ కుమార్ జన్మదిన హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ. మిడతడ తేజస్విని ప్రత్యేకతలను నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు మిడతడ విజయభారతి, ఇమానుయల్ రాజు, ల్యాన్సీ కారుణ్య కృతజ్ఞతగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సాత్విక్, ధన్విన్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు, తల్లి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కిషోర్ కుమార్, జ్యోతి. ఒక వ్యక్తి తలంపు ప్రకారం దేవుడు చేసిన ఎన్నో మేలులకు అద్భుతముల కృతజ్ఞతగా సృజన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆ బిడ్డను దీవించమని, చేస్తున్న పనిలో తోడుగా ఉండమని, వారి ప్రత్యేకతలను నెరవేరినట్టుగా కుటుంబ సభ్యులపై దేవుని దీవెనల కొరకు దైవ కారుణ్య మూర్తి పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే స్వప్నరెడ్డికి సర్జరీ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే ప్రతాప్ రెడ్డి, లలిత మేరీ, ప్రణీత్, ప్రీతి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారు 3 గంటల ప్రార్థనలో చెప్పిన ప్రవచనం ప్రకారం ప్రణీత్కి మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా ప్రీతుల సంతాన వరం కొరకు, సందీప్కి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్టుగా, ల్యాండ్ మంచి రేట్లో అమ్ముడుపోయినట్లుగా, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం బాల శిరీష జన్మదిన సందర్భంగా ఇన్ని సంవత్సరములు కాపాడిన దేవుని కృతజ్ఞతగా చేస్తున్న ఉద్యోగంలో దేవుని సహాయం, కుటుంబ సభ్యుల సంరక్షణ, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం, పిల్లల మంచి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బాసాని అంతోని రెడ్డి, శోభ. అల్లం బాల శిరీష జన్మదిన హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే కిషోర్, పవన్, తేజ రెస్టారెంట్ అభివృద్ధి, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, బృందం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. లలిత మరియు నిహారిక. అలాగే గోపార్లారెడ్డి, విజయ కుమారి కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్టుగా, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి, సమాధానం, జీవన్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ సభ్యుల ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దినం ముందు జరిగినటువంటి
భయంకరమైనటువంటి ఈ పరిస్థితి నుండి ఏనాడు ప్రజలను మళ్ళీ ఒకసారి ఇబ్బందులు దేవుడు పెట్టకుండా దేవుడు కనికరించి వాళ్ళందరినీ దీవించమనియు, మరి ముఖ్యంగా ఈ 9 రోజులు ఎవరెవరైతే ఎడతెగక ప్రార్థన అడుగుతున్నారో వాళ్ళందరి విన్నపాలను దేవుడు ఆలకించమని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. 9వ రోజు నవదిన ప్రార్థన. ఆరోగ్యమాత, దేవుని తల్లి అయిన నిన్ను స్తుతించి కీర్తించుచున్నాము. దేవుణ్ణి స్తుతించి ఆరాధించే సమస్త సృష్టి నిన్ను శ్లాఘించి గణపరచుటకు ఆరాటపడుచున్నది. నిన్ను పొగడి కీర్తించుటకు ఆహ్వానించుచున్నది. ప్రార్థించుదము. సకల పొగడ్తలకు పాత్రమైన పునీత ఆరోగ్యమాత, నిన్ను స్తుతించి గౌరవించి ప్రజల మనవులను ప్రేమతో స్వీకరించండి. మేము ఎల్లప్పుడూ మేము మా తల్లిగా స్వీకరించుచున్నాం. మేము ఆత్మ శరీర స్వస్థతతో నింపబడి సంపూర్ణ ఆరోగ్యం కలిగి సదా దేవుని ప్రేమయందు నిలచి పునీతులుగా జీవించినట్లుగా మీ ప్రియకుమారుడు మా యేసుక్రీస్తు నాథుని మా కొరకు పరమతండ్రి దేవుని ప్రార్థించమని మనవి చేయుచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రుకును పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఆదివారం ఇక్కడికి పండుగకు వస్తున్న ప్రజలపై అమ్మ మరియ తల్లి కనికరించి కుమారుని వేడుకోవాలని, మా సమస్త కూడా 149 దాటి 140 సంవత్సరంలో అడుగుపెట్టగా మా సమస్త కోసం కూడా ప్రార్థించమని, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృపా విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. జీవిత కాలమంతా కష్టములను, ఇబ్బందులను ఎదుర్కొని, పరీక్షలను ఎదుర్కొని పాస్ అయినటువంటి వ్యక్తి మరే తల్లి. అలాగే మన జీవితంలో అనేక పరీక్షలు, అనేక శోధనలు, పోరాటం, ఇవన్నిటిలో తోడుగా ఉండే తల్లికి పేరు నిత్య సహాయ మాత. అందుకే మా ఇంటిలో మా డాడీ మా అట్లీస్ట్ 3 పిల్లలకు సహాయ అని పేరు పెట్టాడు. నా పేరు సహాయ సిరిల్ దాస్, మా చెల్లి పేరు సహాయ రోసరి, అక్క పేరు సహాయ మేరీ, ఇంటికి వచ్చిన కోడలి పేరు సహాయ అరుళ్ సెల్వి. అంటే మా డాడీకి సహాయ మాత మీద అంత ప్రేమ. అందుకే ఆమె సహాయం కోరుతూ ప్రార్థించాడు. కావున మా అందరినీ పెంచగలిగాడు. మీ కుటుంబంలో కూడా మీ పరీక్షలలో మీరు గెలవలేకపోతున్నారా? సహాయ మాత ద్వారా, నిత్య సహాయ మాత ద్వారా ఈరోజు ప్రార్థించుకోండి. మిమ్మల్ని తప్పక ఆమె ద్వారా యేసు ప్రభు గెలిపిస్తాడు. షీ ఈస్ ఇటర్నలీ హెల్పర్. That is why she is called Mother of Perpetual Help. She was such a great help for my daddy. Used to be very close to that Mother of Perpetual Help. You also be very close and she will help you through Jesus. Amen. మొదటి గుర్తులో లూకాసు వార్త 2వ అధ్యాయం 34-35లో సిమియోను బిడ్డ తల్లియు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగను, అనేకుల మనోభావములను బయలుపరచును. కానీ ఒక్క ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవనున్నది. A sword will pierce your heart, as Simeon offered Jesus, little baby Jesus in the temple. This is the prophecy. మీ జీవితంలో కూడా అనేక ఖడ్గము లాంటి సమస్యల, దూసుకొని పోతున్న సమస్యల, మొన్న చూశారు కదా, దూసుకొని పోయినటువంటి వరదల్లాగా కొట్టుకుపోయినటువంటి అలాంటిది. దేవుడే ఈ పరిస్థితి నుండి మనలందరినీ కాపాడమని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నిత్య సహాయ మాత ప్రార్థించు మాకై తల్లి, నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహ మాత. నిత్య సహాయ మాత ప్రార్థించు మాకై తల్లి, నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహ మాత. బాధలలో నిండి ఉన్నా నీ బిడ్డలమైన మేము, బాధలలో నిండి ఉన్నా నీ బిడ్డలమైన మేము, కన్నీటి కనుమల నుండి నీకై విలపిస్తున్నా, కన్నీటి కనుమల నుండి నీకై విలపిస్తున్నాము. నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాత. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు మరణించిన తర్వాత మీకు తెలుసు, భయభ్రాంతులై శిష్యులందరూ భయపడి వాళ్ళ జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు ఒక అనుభవం. అప్పుడు ఆయనను పెంచిన తల్లి, ఆయనతో నిలబడిన తల్లి, ఆమె కూడా వాళ్ళతో నిలబడింది. వాళ్ళందరూ కలిసి ఏం చేశారని అపోస్తలుల చర్యలు 1వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాం. వాళ్ళందరూ కలిసి ఒక్క చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండి. The disciples lost Jesus. That's what they thought when he died. And then Mama Mary stood with them, prayed along with them, many other women and them disciples. They were continuously in prayer, and that prayer only brought later the Pentecostal experience. ఆ ప్రార్థన పెంతెకోస్తు అనుభవంగా తర్వాత మారింది. వినుమమ్మ మా రోదనలను, నడిపించుమని మార్గంలో నీ దివ్యసుతుని శిష్యులతో నిలబడి ప్రార్థించినట్టు మమ్మల్ని ఆయన సన్నిధికి చేర్చి ప్రార్థించమా అని పాడుదాం. As you led the disciples of your son to Jesus, lead us, Mama Mary. Acts 1:14 పాడుదాం. నిత్య సహాయ మాతా ప్రార్థించు మాకై తల్లి, నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహ మాతా. నిత్య సహాయ మాతా ప్రార్థించు మాకై తల్లి, నీ బిడ్డలమైన మాపై ప్రార్థించు స్నేహ మాతా. వినుమమ్మ మా రోదనలు, నడిపించు నీ మార్గములో. నడిపించు నీ మార్గములో. నీ దివ్యసుతుని వద్ద చేర్చమ్మా నీ బిడ్డలను. నీ దివ్యసుతుని వద్ద
నిత్య సహాయమాత. సిలువ క్రింద నిలబడిన తల్లి యేసుప్రభుతో నిలబడినట్టు ఈ కల్వరి ఈరోజు శుక్రవారం మనతో నిలబడునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కానాపల్లెలో ఒక విందు జరిగింది. అది పెండ్లి విందు. అప్పుడు శిష్యులందరూ ఆయనతోనే ఉన్నారు. వాళ్ళందరూ ఆ టైంలో యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ కానాపల్లిలో కొరతగా ఉన్నదాన్ని రిపోర్ట్ చేయలేదు, రికమెండేషన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళంతా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇంకా నేర్చుకోలేదు. కానీ మరియ తల్లి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ కొరత గురించి చెప్పింది, రికమెండేషన్ చేసింది. శిష్యులు దాన్ని చేయలేకపోయారు. అంటే శిష్యుల కన్నా గొప్ప ఒక ఆస్తిని మరియ తల్లి పొందుకున్నట్లే. ఆమె ద్వారా మనం యేసయ్య దగ్గరికి వెళితే ఇంతవరకు మీరు రుచి చూసిన అనుభవం ఏం లేదు, దీనికన్నా శ్రేష్టమైన ద్రాక్షారసం నీకు లభించాలంటే మరియ తల్లి ద్వారా వెళ్ళాలి. పాస్టర్ ద్వారా వెళ్ళారు, గురువుల ద్వారా వెళ్ళారు. మీరు మరియ తల్లి ద్వారా వెళితే మీకు రుచికరమైనటువంటి మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయించే తల్లి ఆ తల్లి. Till now you might have tried so many disciples. Disciples were there in the wedding at Cana, but they did not do any recommendation. They don't even know that if you go to Jesus, this problem will be settled. But Mother Mary went there and said, they don't have wine. That's all. Then Jesus did the rest. So you tried everything through so many disciples, so many pastors and so many priests. Try through Mother Mary during this novena. And what she does is the great and the wine that is tastier than which is before in your life. ఇంతవరకు మీరు చూడని అద్భుతం మీ ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. అపోస్తలుల చర్యలు యోహాను 2వ అధ్యాయం 1, 3, 5, 7, 10లో ఇవన్నీ చదవగలుగుతారు. జాన్ చాప్టర్ 2 verse 1, 3, 5, 7 to 10 you will so go through this. మీ ఇంటిలో ఈ అద్భుతం జరుగునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడదాం. అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. నిత్య సహాయమాత ప్రార్థించు మాకై తల్లి, నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత. నిత్య సహాయమాత ప్రార్థించు మాకై
ప్రార్థించగా కానాపల్లిలో నీవు కుమారుని ప్రార్థించగా అద్భుతాలు జరిగినట్లు మాకై అద్భుతాలు జరగాలమా అద్భుతాలు జరిగినట్లు మాకై అద్భుతాలు జరగాలమా నిత్య సహాయమాత మా కొరకై ప్రార్థించండి. భక్తితో కుటుంబాలలో అద్భుతముల కోసం అనేక మంది నవదిన ప్రార్థనలో పూజలో పాల్గొన్నారు. ఈరోజు వరకు, రేపు లాస్ట్ రోజు ప్రార్థిస్తాం. ఇప్పుడు వాళ్ళ ఇండ్లలో, మీ ఇండ్లలో అద్భుతాలు జరగాలి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, మరియ తల్లి పుస్తకం. దానిలో అప్పుడప్పుడు మరియ తల్లి దానిలో ఇట్లా మాట్లాడుతుంది. ఈరోజు ఒక్క చిన్న జెంటిల్ ఇట్లా నా వైపు చూసి ఉంటే నేను నీకు సహాయం చేసేది కదా అని చెప్పి. దర్ ఇస్ అ బుక్ విచ్ ఐ హ్యావ్, అండ్ ఇన్ దట్ బుక్ ఇట్ ఈస్ రిటన్, ఇఫ్ యూ జస్ట్ జెంట్లీ లుక్డ్ అట్ మీ అండ్ గేవ్ మీ ఎ ఛాన్స్, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, నో లైక్ దట్. అంటే మరియ తల్లి ఎప్పుడు కూడా మన ఒక్క చూపు ఆమె మీద ఉండి ఆమె ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆశించే తల్లి, హెల్ప్ చేయటానికి. అందుకే ఆమె పేరు నిత్య సహాయమాత. నిత్యంగా ఆమె మన వైపు చూస్తుంటుంది, మనం పట్టించుకోవట్లేదు. అందుకే వీఆర్ సో బిజీ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు లుక్ అట్ హర్, అండ్ దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద మిరకిల్. మనం అందరం చూద్దాం, పరిస్థితులు బాగలేదు, కీడులు జరుగుతున్నాయి, అనేక విపత్తులు జరుగుతున్నాయి, చాలామంది చాలా వ్యక్తులు కోల్పోయారు. అది ఏవనాడు ఎవరికి మీకు ఎవరికి జరగకూడదని ఆశతో ఈ యొక్క సమర్పణ ప్రార్థన చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతం, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్ కేంద్రమును, దివ్యవాకు కేంద్రమును,
DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును మా రాష్ట్రములను దేశములను మా రాష్ట్రములను దేశములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ మరి ముఖ్యంగా ఈ నవదిన ప్రార్థనలో పాల్గొన్న వారిని ఈ నవదిన ప్రార్థనలో పాల్గొన్న వారిని అమ్మ మరియ తల్లిని ప్రేమించి అమ్మ మరియ తల్లిని ప్రేమించి వచ్చే ఆదివారం వచ్చే ఆదివారం ఆమె పండుగకు వస్తున్న వారిని ఆమె పండుగకు వస్తున్న వారిని ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. వేలాంగణి ఆరోగ్య మాత మా కొరకు ప్రార్థించండి. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. Jesus, I trust in you. ఓ అవర్ లేడీ ఆఫ్ వేలాంకని Pray for us. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. 9 రోజులుగా మనం ఎడతెగక అమ్మ మరియ తల్లితో పాటు యేసయ్య దగ్గరికి వెళుతున్నాం. చిన్నగా అది కల్మినేషన్ అంటారు. ముగించే రోజు, చేరే రోజు, పూర్తిగా అనుభవించే రోజు వచ్చే ఆదివారం. అందువలన దయచేసి విన్నపాలన్నీ రాసుకొని 10 గంటలకల్లా దయచేసి పూర్తిగా పూజను మొదలుకొని కంప్లీట్గా పాల్గొని పండుగలో పాల్గొనండి. అదే రోజున మా సంస్థ కూడా పుట్టినరోజు 149 ముగిస్తూ ఉన్నాం. 155వ వసంతకాలంలో జూబిలీ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మా కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. SVD ఫాదర్స్, మీకు తెలిసిన ఫాదర్స్ అందరికీ రోజు చెప్తున్నాను, మీకు తెలిసిన ఫాదర్స్ అందరికీ విష్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అది మా గొప్ప రోజు. అది 150 సంవత్సరాలు అంటే జోక్ కాదు. అది 150 years ఇస్ అ గ్రేట్ ఇయర్స్. చిన్నగా స్టార్ట్ అయింది మా సంస్థ. ఈయనకి డబ్బు కూడా లేదంట, ఆయన పెద్ద సమస్య స్టార్ట్ చేస్తాడంట, మ్యాథమెటిక్స్ టీచర్ అని చెప్పి ఒక బిషప్ గారు, ఈయన మూర్ఖుడు కావచ్చు లేకపోతే సెయింట్ వస్తాడనండి. జరిగింది, ఇప్పుడు ఆయన సెయింట్ అయ్యాడు. అలాంటి గొప్ప రోజు అండి. రండి, ఆదివారం మీ అందరినీ ఇక్కడ వ్యక్తిగతంగా చూసి మనమందరం కలిసి కొనియాడదాం. అలాగే ఈ స్వరూపం అద్భుత రీతిగా వేలాంగణి నుంచే భద్రంగా వచ్చింది. అది మరి దాన్ని మీ దగ్గర ఉంచి ప్రార్థించటకు ఒక అవకాశం. ఇట్స్ ఎ మిరకులస్ స్టాచ్యూ దట్ వాస్ బ్రాట్ ఫ్రమ్ వేలాంగణి మిరకులస్లీ వితౌట్ ఎనీ డ్యామేజ్. యూ ఆల్రెడీ హర్డ్ ఇట్, ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్. ఆల్రెడీ నేను చెప్పాను ఎట్లా వచ్చిందని. అందువలన దట్ డే విల్ బీ హ్యావింగ్ ప్రదక్షిణ. వీ హ్యావ్ ద ప్రొసెషన్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. కమ్ అండ్ బీ బ్లెస్డ్. మరియ తల్లి మనలాగా స్లో మోషన్లో ఉండదు. మనం స్లోగా లేస్తాం, స్లోగా హెల్ప్ చేస్తాం వేరే వాళ్ళకి. ఆమె త్వరితముగా వెళుతుంది. షీ గోస్ ఇన్ అ హరీ హేస్ట్ టు హెల్ప్ బికాస్ సో మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ హెల్ప్. ఆమె కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కానీ లేట్ చేయకుండా త్వరితముగా వెళ్ళి టైంకు అందించే సహాయం. అందుకే ఆమె పేరు నిత్య సహాయమాత. ఆ రోజు ఆమె ఎలిజబెత్ అమ్మ దగ్గరికి స్లో మోషన్లో కాదు, ఫాస్ట్గా వెళ్ళిందంట, త్వరితంగా. షీ వెంట్ ఇన్ హేస్ట్ టు ఎలిజబెత్ టు హెల్ప్. ఇప్పుడు మన దగ్గరికి త్వరితముగా వస్తుంది, మీ ఇంటికి వస్తుంది. రండి, పాల్గొనండి, దీవించబడండి. లూకా 1:36, 39, 40, Luke 1:36, 39 to 40. వీఆర్ గోయింగ్ టు సింగ్ దిస్. పాడుదాం. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకు వెళ్ళింది. ఈరోజు మనకు వందన వచనములు పలుకుటకు వస్తుంది. వృద్ధురాలు ఎలిజబెత్ అమ్మకు సహాయం చేయుటకు, వృద్ధురాలు ఎలిజబెత్ అమ్మకు సహాయం చేయుటకు పరిగెత్తి వెళ్ళినట్టు పరిగిడి రమ్ము సాయం చేయా. పరిగెత్తి వెళ్ళినట్టు పరిగిడి రమ్ము సాయం
దయచేయా. నిత్య సహాయ మాత, వెలాంగణి మాత, ఆరోగ్య మాత, మాకై ప్రార్థించుమా స్నేహమాత. త్వరపడుతుంది మనకు హెల్ప్ చేయటానికి. ఆమె వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ మనం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, నవదినాలంటే 9 రోజులే. కానీ వెలాంగణిలో మరియ తల్లి ఆ జెండా ఆవిష్కరణ 29కే జరిగింది. కావున మనము 9 రోజులు ప్లస్ 1 రోజు, రేపటి దినంతో 10 రోజులు. అంటే 10 అంటే కంప్లీట్ నంబర్ కూడా. 10 యోహాను సంపూర్ణమైన ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్. Actually, Novena means 9 days, but then 29th flag hoisting takes place in Velangani. So we wanted to have the same kind of atmosphere for us. All cannot go there. Andaru vellaleru kavuna. So we hoisted the flag that day, and then we continue to have 9 days. And tomorrow will be the 10th day, John 10:10. May the Lord abundantly bless during this feast day, and also our society during this novena. ఆమేన్. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి ఇప్పుడు నేను చెప్పే విషయములన్నింటినీ అందరికీ తెలియచేయండి. అందరూ కూడా వచ్చేసి మనమందరం కలిసి ఒకే కుటుంబముగా అమ్మ మరియ తల్లి అమ్మ అని పిలిచి ప్రార్థన చేసి ఇంకొక అవకాశం ఇది. A beautiful experience to the word of God and also to the procession to touch her heart and talk through our heart to the heart of Jesus. ప్రత్యేక ప్రకటన రోజు చేసుకుంటూ వస్తున్నాను ముందుగానే, ఎందుకంటే బుక్ చేయాల్సిన వాళ్ళు ముందే బుక్ చేసుకోండి. బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దంపతుల వడకం, పిల్లల వడకం అది అక్టోబర్ 1 సాయం సమయం నుండి అక్టోబర్ 4 సాయం సమయం వరకు జరుగుతుంది. పిల్లలకు ఒక సైడు, దంపతులకు ఒక సైడు. అందువల్ల బుక్ చేసిన వాళ్ళు ముందే చేయండి, ఎందుకంటే తర్వాత రూమ్స్ దొరకకపోవచ్చు. కపుల్స్ టుడే సైతాన్ అటాక్ చేసేది కుటుంబాలను, అందువల్ల మీకు హెల్ప్ చేయడానికి ఒక మంచి అవకాశం దంపతుల వడకం. అలాగే మీ పిల్లల్ని కూడా సైతానుడు చాలా పట్టి పీడిస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడు. దాన్ని ఆపటానికి, డ్యామ్ కట్టడానికి, ఆన కట్టడానికే ఈ 2 వడకాలు, పిల్లల వడకం కూడా. పిల్లలు అంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఒకవేళ తల్లిదండ్రులు చిన్నపిల్లలతో వస్తే వాళ్ళని అడ్మిట్ చేసుకుంటాము, తల్లిదండ్రులు సహాయం ఉంటే. చిన్నపిల్లలు తర్వాత తల్లిదండ్రుల సహాయం లేకుండా 5వ క్లాస్ కింద ఉన్నటువంటి వాళ్ళని అడ్మిట్ చేసుకోరు. అందువల్ల 5వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు ప్లీజ్. చివరి గుర్తు యోహాను 19:25-27. ఒకవైపు తల్లి, ఇంకొక సైడు ప్రియమైన కుమారుడు యేసు ప్రభు శిష్యుడు. వాళ్ళిద్దరిని చూచి ఒకరినొకరు చూసి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని పలికి ఒక ఒప్పందం చేసుకున్నాడు దేవుడు.
ఆ రోజు నుండి ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళాడు యోహాను. ఈ నవదిన ప్రార్థన ద్వారా మీ ఇంటికే మరియ తల్లి వచ్చునుగా. Through this beautiful, wonderful novena and the feast day, may Mama Mary come and reside at home. If at all you are admitting and permitting her. చాలా మందికి పర్మిషన్ కూడా ఇవ్వరు మరియ తల్లిని వెళ్ళగొట్టమంటారు, పగలగొట్టమంటారు. చూడ అలాంటి వాళ్ళు కాదు, మరియ తల్లి కావాలని కోరుకున్నాడు. యోహాను కోరుకున్నాడు, అందుకే ఆయనకు దీర్ఘాయుస్సును దేవుడు ఇచ్చాడు. టుడే దీర్ఘాయుస్సు తక్కువ అవుతుంది, చాలా డేంజర్ జరుగుతున్నాయి. మీ ఇంటిలో మరియ తల్లి ఉంటే మీ ఆయుస్సును కూడా పొడిగిస్తుంది. లాంగ్ లైఫ్ John received because he received Mama Mary in his house. No other disciples. Mama Mary was received by John. Long life. పాడి ముగించుతాం. నవదిన ప్రార్థనలో రేపు ఒకరోజు మిగిలింది. పాడుదాం, తుదిద్దాం, ఆరాధనతో ముగిస్తాం. నిత్య సహాయ మాతా ప్రార్థించు మాకై తల్లి, నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహ మాతా. నిత్య సహాయ మాతా ప్రార్థించు మాకై తల్లి, నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహ మాతా. తమిళనాడులో కూడా అనేక మంది చూస్తున్నారు కావున చివరిగా తమిళంలో కూడా పాడిస్తుంది. సిలువ క్రింద నిలబడినట్లు మా సిలువలను మోయలేని వేళ, సిలువ క్రింద నిలబడినట్లు మా సిలువలను మోయలేని వేళ, మోయుటకు ధైర్యం ఇవ్వా ప్రార్థించు దయామయుని, మోయుటకు ధైర్యమివ్వా ప్రార్థించు దయామయుని. సదా సహాయమాదా సతీయ దేవతాయే, மக்கள் எங்களுக்காய் மன்றாட வேண்டும் அம்மா. நித்திய சகாய மாதா మాకై సమస్త మానవాళికై దివ్య సప్రసాదనాథుని యేసు ప్రభుని సిలువనాథుని ప్రార్థించు తల్లి. భర్త వలన వెక్కి ఏడుస్తున్న ఒక భార్యను ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఆ భర్త జీవితాన్ని దేవుడు ఈ నవదన ప్రార్థన ద్వారా త్వరలోనే మారుస్తాడు. నీ వచ్చి కళ్ళందా కన్నీళ్ళు పెట్టుకొని కళ్ళందా వాపుగా మారిపోయింది మొగమందా, అలాంటి వ్యక్తిని దేవుడు ఈరోజు తాకి నీ భర్త జీవితాన్ని మలచబోతున్నాడు. ఒక చంటి బిడ్డ గురించి బాధపడుతున్న తల్లి వైపు చూస్తూ ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు దీవించబోతున్నాడు. దగ్గుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా రోజులుగా ఎన్ని సిరప్ తాగినా నయం కావట్లేదు, అలాంటి వ్యక్తిని దేవుడు తాకుతున్నాడు. 2 కాళ్ళు పడిపోయి నడవలేకపోతున్న వ్యక్తిని లే నడు కుంటి వానికి ఆ రోజు స్వస్థతనిచ్చిన ఆరోగ్య మాత యేసు ప్రభుతో వచ్చి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. చివరి గుర్తు, చివరి ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లేవలేకపోతున్న ప్రతి కుటుంబం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను కన్నీళ్లు కారుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవితమని నావ మునిగిపోతున్న స్థితిలో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతోషముతో ఉప్పొంగాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆరోగ్యమాత ద్వారా ఆరోగ్యం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిస్సహాయ స్థితిలో సహాయమాత ప్రార్థన కోరుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా జీవితంలో మరియు కుటుంబాలలో పెళ్లి జీవితంలో కొరతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సిలువను మోయలేని ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను ప్రతిరోజు 6:30 పూజలో 3 గంటల ప్రార్థనలు నవదిన ప్రార్థనలు పాల్గొన్న అందరి విన్నపాల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య సహాయమాతగా ఆరోగ్యమాతగా అనేక మంది కన్నీళ్లు తుడిచే మాతగా లోకంలో జన్మించిన ఆ తల్లి పండుగ కోసం సిద్ధపడుతున్న మళ్ళందరినీ పితా పుత్రే పవిత్రాత్మ మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చి మీరు దేవుని మహిమపరచే సాక్ష్యం చెప్పే విధంగా దీవించునుగాక. Our Lady of Good Health Velankani, may the Lord help you and make you to become a testimony in the name of the Father and of the Son and the Holy Spirit. Amen. Hallelujah. 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 రేపటి దినంతో నవదిన ప్రార్థన ముగించుకొని పండుగలో ప్రవేశించబోతున్న మీ అందరినీ గాడ్ బ్లెస్.